రంగు లేని నా జీవితానికి అందమైన పెయింటింగ్లా కలిసావు కదా అని నా గుండెల్లో నీ బొమ్మని గీసుకున్నా. కనెక్ట్ అయితే పెళ్ళి అన్నావు, అన్నిటికీ సరే అన్నా. తీరా లివింగ్ స్టార్ట్ చేశాక నా ఫిజిక్తో నీ కెమిస్ట్రీ తీరిపోయాక అది చేయకు ఇది చేయకు ఇలా ఉండు అలా ఉండు అని నీ అహంకారంతో నాకు పెద్ద బొమ్మ చూపించావు. తీరా నా అవసరం తినాక వేరేదాన్ని తగులుకున్నావు. అవును, ఏమన్నావు? రాహుల్తో నేను బిచ్లా చేస్తున్నానా? నేను వాడికి రాఖీ కట్టాను కదరా. అన్నయ్య లాంటి వాడితో నేనేదో చేస్తున్నాను ఊహించుకుని నువ్వు దాన్ని తగులుకుని నన్ను ఆప్షన్లో పెట్టుకున్నావు. మనం ఒకే ఇంట్లో కలిసి ఉన్నాం కానీ కలిసి అయితే లేము. దాన్ని తగులుకున్నాక నన్ను ఎలా వదిలించుకోవాలో అనుకున్నావు కదా. ఇప్పుడు నిన్నెలా వదిలించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు బ్రతుకున్నప్పుడు నా జీవితాన్ని నాశనం చేసావు. ఏంటి పోయాడా? ఎందుకు అలా చూస్తున్నావు? నేను నీ అంతరాత్మని, నువ్వే నేను, నేనే నువ్వు. అంటే దెయ్యానివా? కొంపదీసి నేను చచ్చానా? ఎక్కడున్నాను? నరకంలోనా? మరి రాక్షసులు ఎక్కడా? అంటే ఇప్పుడు నన్ను నరకయాతన పెడతారా? ఇప్పుడు నువ్వు పడుతున్నది నరకయాతన కాదా? దానికోసం నరకం దాకా వెళ్ళాలా? నువ్వేం చావలేదు, వాడినే చంపావు. అవును, నేనే చంపేశాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? దానికి అంత కంగారెందుకు? దీంట్లో నా తప్పేం లేదు. వాడే నన్ను చంపాలనుకున్నాడు అనుకోకుండా. ఐ నో ఇట్స్ అన్ యాక్సిడెంట్. దానికి నువ్వు ఇంతలా ఎందుకు బాధపడాలి? సాడ్ ఏంటంటే వాడు నీకు దానికి కాకుండా పోయాడు. పోయాడు, పోతూ పోతూ నీ లైఫ్ని బుడిదల తొక్కిపోయాడు. అంటే మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆలోచించు. ఆలోచిస్తే మార్గం దొరకకుండా పోదు. ఈ మాత్రం దానికి చచ్చేం చేస్తావు? అరే నువ్వన్నా చెప్పరా, నీకు పుణ్యం ఉంటుంది. అయినా నా పిచ్చి కానీ ఇంకా నువ్వేం చేయాలి? నువ్వు చచ్చి నన్ను చంపుతున్నావు కదరా. ఆ చావేదో నాకన్నా వస్తే బాగుండేది. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. చావు. ఇప్పుడు నాకు చావు ఒకటే బెటర్ సొల్యూషన్. ఎందుకంటే నువ్వు చచ్చావని బయట ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. నేను చంపాను కాబట్టి నన్నే లోపలేస్తారు. బిహైండ్ ద పాస్ కూర్చోవాలి. సో నా ఆర్ట్ ఎగ్జిబిషన్, అంబిషన్, ఫ్యూచర్ అన్నీ క్లోజ్. ఏం సాధించకపోవడం కంటే చావడమే బెటర్. నిన్నైతే నేను కొట్టాను, పుట్టుకుని పోయావు. మరి నేనెలా చావాలా బ్రతకాలా? ఏమర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడా నాకు చావునివ్వు ప్లీజ్. నేను ఎలా అన్నా చచ్చిపోవాలి. హలో అంజలి, ఏం చేయాలో తెలియటం లేదా? ఇప్పుడు నువ్వు చచ్చినా ఒకటే, జైలుకి వెళ్ళినా ఒకటే. ఇంకేం చేయాలి? వాడిని చంపానని బయట తెలియకుండా దాచలేను. అలా అని సమాజానికి తెలిస్తే నా ముఖం నేను చూయించుకోలేను. ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు తప్పించుకుని ఇంకొకరిని ఇరికించడం. ఇక్కడ ఎవరున్నారు ఇరికించడానికి? కనిపించే నేను, నాకు మాత్రమే కనిపించే నువ్వు తప్ప. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వు. అబ్బా దీని టైమింగ్. చూడు మై డియర్, ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ రాదు. విధి కూడా నీకు ఇంకో అవకాశం ఇచ్చింది. కానీ కహానీలు చూడు అంజలి, నువ్వు వెలుగులోకి రావాలి అంటే చీకటి సహాయం తీసుకోక తప్పదు. అంటే
అంటే ఇంకో తప్పు చేయమంటావా? తప్పదు మరి, నిన్ను కాదని వేరే దాన్ని తగులుకున్నప్పుడు, అది కూడా నీ ఫ్రెండ్ సుగుణతో. మరి నీ ఫ్రెండ్ మాత్రం ఎందుకు సంతోషంగా ఉండాలి, నువ్వెందుకు ఏడవాలి? అది చేస్తే తప్పు కాదా, నువ్వు చేస్తే తప్పా? ఏ సుగుణ, నేను వివేక్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని నీకు తెలుసు కదా. ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోపోతున్నామని, ఒకే ఇంట్లో కలిసి ఉన్నామని. అయినా మమ్మల్ని కలిపిందే నువ్వే కదే. సడన్గా ఈ ట్విస్ట్ ఏంటి? వాడే నీ వెనుక పడ్డా, లేకపోతే నువ్వు వాడే వెనకాల పడ్డావా? అయినా ఫ్రెండ్ లవర్తో సరసాలేంటే? నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు అసలు? ఏంటి? ఐ పిటీ యూ, ఐ హేట్ యూ అంటావా? వాడు జాను నువ్వే అని నాకు తెలిసాక నీకు చచ్చిపోవాలని ఉందా? అనుకోకుండా తాగున మత్తులో ఇద్దరు ఒకటయ్యారా? ఆ తర్వాత నువ్వు రుచి మరిగిన బిచ్చుల వాడిని వదలలేకపోయావా? నీలాంటి దాన్ని క్షమించే ప్రసక్తే లేదు. ఇప్పుడు అదిగో చచ్చాడు కదా అక్కడ వాడు, నువ్వు కూడా పోయి చావు. నీలాంటి దానికి చావే బెస్ట్ సొల్యూషన్.